విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అంటే ఈ కథ నేను ఎందుకు చెప్తున్నానంటే, పాజిటివ్ అండ్ నెగిటివ్ యాటిట్యూడ్స్, మనలోని భావనలు ఏ విధంగా ఉంటే మనం అలా తయారవుతాం అనే దానికి చక్కటి ఉదాహరణ ఈ చిన్న కథ. ఒకటి, ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దవాడు జులాయి, తిరుగుబోతు, వ్యసనపరుడు, చిల్లర దొంగతనాలు చేస్తూ అనేక సార్లు కోర్టులకి జైళ్ళకి వెళ్ళినటువంటి వాడు. ఒక్కసారి జడ్జి గారు విసిగిపోయి, ఇన్నిసార్లు ఇలా కోర్టులకి జైళ్ళకి రావడం నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అడుగుతాడు. అప్పుడు దీని అంతటికీ కారణం నా తండ్రి అంటాడు. దానికి నీ తండ్రి ఎలా కారణం అని అడుగుతాడు. నా తండ్రి కూడా నేను చేసిన దానిలాగానే ఊరి నిండా అప్పులు చేసేవాడు, చిల్లర దొంగతనాలు చేసేవాడు, ఎప్పుడూ తాగుతూ ఉండేవాడు. మరి అటువంటి తండ్రికి నాలాంటి కొడుకు కాకుండా ఇంకెలా ఉంటారు చెప్పండి అంటాడు. సరే, కాసేపు ఇది పక్కన పెడితే వారి రెండవ కొడుకు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఒక పత్రికా విలేకరి ఆ రెండో అతన్ని అడుగుతాడు, నువ్వు ఇంత ఉన్నతటువంటి స్థితికి మీరు ఎలా వెళ్ళగలిగారు? దీని సక్సెస్కి సీక్రెట్ ఏమిటి అని చెప్పేసి. దీని అంతటికీ కారణం నా తండ్రి అంటాడు. ఆశ్చర్యపోతాడు, మీ తండ్రి గారు ఎవరు అని. నా తండ్రి ఒక చిల్లర దొంగతనాలు చేసేటువంటి వ్యక్తి, ఒక తాగుబోతు, వ్యసనపరుడు, అనేక సార్లు జైలుకి వెళ్ళొచ్చిన వాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ కూడా ఆయన తిడుతూ ఉండేవారు. అందుచేత నేను పెద్ద అయ్యాక అలా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను. అందుచేతనే బాగా చదువుకున్నాను, చదువులో ఉత్తీర్ణత సంపాదించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాను అంటాడు. ఇక్కడ ఒక్క విషయం చూడండి, సంఘటన ఒకటే, వారు తీసుకున్నటువంటి విధానమే వేరు. అక్కడ ఇక్కడ ఒకే తండ్రి, ఒకే పరిస్థితి, రెండు విభిన్నమైనటువంటి మార్గాలు. అందుచేతనే మన ఆలోచన విధానం అనేది కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే మనము కరెక్ట్ దారిలో వెళ్తాము అనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అని నేను అనుకుంటున్నా. ఇలాంటివి మరెన్నో కథలతోటి మనం ముందుకు వెళ్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.